నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సచివాలయాల్లో ట్రైనీ ఐఏఎస్ పేరిట తనిఖీలు యువతి మరో ముగ్గురు అరెస్ట్ నా భర్త ఆచూకీ చెప్పండి అత్తింటి ఎదుట బాధితురాలి ధర్నా ఘనంగా హనుమాన్ రథోత్సవం ప్రధాన వీధుల గుండా ఊరేగింపు సూర్యాపేట పోలీసుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు విచారణ జరిపి తగిన న్యాయం చేస్తానని హామీ ఇక డీటెయిల్స్ చూస్తే ట్రైనీ ఐఏఎస్ అని చెప్పుకుంటూ ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సచివాలయాల్లో ఆమె తనిఖీ చేసింది. కలెక్టర్ విచారణ చేయగా ఆ యువతి మోసం చేసిందని తెలుసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఒక వాహనం డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాగా నకిలీ ఐఏఎస్ అవతారం ఎత్తిన సింధూరది సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామం అని తెలిసింది. ఆమె డిగ్రీ చదువుతున్నట్లు తెలుస్తోంది. సరే ఇవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు ఆయన దృష్టిలో పడింది, ఇంకేం చేయలేరు. ఇంకా అంతే. నేను పద్ధతిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను, అయ్యా చెప్పండి చెప్పండి అంటే మీరు మోసుకోలే. వీళ్ళు వచ్చి ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళ సపోర్టర్స్ హాస్పిటల్లో పనిచేస్తారు కదా, సబ్ సెంటర్ ఆమె బత్తలపల్లి ఎవరమ్మా మీది? ఏం చేస్తున్నారు? ఏం పని చేస్తాను? పదం రామా 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 టైం అయితే రా 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 ఎక్కమ్మా. లాక్ చేసుకోండి, లాక్ చేసుకోండి బాబు. అన్ని గ్యాస్ వచ్చి లాక్ చేసుకుంటాయి. సెంటర్ లాక్ చేసుకోండి. ఇక అంబర్పేట సిపిఎల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీ, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Gracias.
माँ से पहले था ना एक फंड ना ले ना थोड़ा पीछे फंड में फोटो को डिस्टर्ब कर रहे हैं सर 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 ఈ సైడ్ మనం రాజకొండ వెహికల్స్ ఎంత తీసుకొచ్చిన सर सर वो सर सर अरे गाड़ी आगे ले ना बाइक कार को मैंने सर अरे कुछ पकड़ अरे नहीं ले को ऊपर से मिल रही सर देख लें सर బైక్స్ ఆర్ మిగతా అన్ని తీసుకొచ్చేస్తారు सर महेंद्र सर सब देखिए सर महेंद्र सर 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 హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పోట్లపాడులో రథాన్ని పుష్పాలతో అలంకరించి ఉత్సవ విగ్రహాన్ని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. నిర్వాహకులలో ఒకరైన బోయ క్రాంతి నాయుడు మాట్లాడుతూ 6 ఏళ్లుగా ప్రభను లాగే వాళ్ళమని గ్రామ పెద్దల సహకారంతో 5 ఏళ్ల నుండి రథోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. పొట్లపాడు గ్రామం దేవనకొండ మండలంలో అత్యంత వెనుకబడిన గ్రామం ఇది. కానీ ఇక్కడి ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధతో ఇక్కడ ఈ యొక్క చెన్నకేశవ ఆంజనేయ స్వామిని ఎంతో నిష్టగా కొలుస్తారు. ఇక్కడ హనుమాన్ జయంతి ఎంతో అద్భుతంగా ఇక చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కలిసి కూడా ఇక్కడ కలిసి వేలాది మందిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క హనుమాన్ జయంతిని ఇక్కడ జరుపుకోవడం ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతూ ఉంది. గత 10 ఏళ్ళగా ఇక్కడ ప్రభ లాగే వాళ్ళం. 6 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ అందరి భక్తాదుల సహకారంతో ఒక తేరు నిర్మించుకొని గత 6 ఏళ్ల నుంచి ఇక్కడ తిరునాళ్ళ కూడా జరపడం జరుగుతూ ఉంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఇక్కడ ప్రజలు ఎంతో ప్రశాంతంగా శాంతియుతంగా భక్తి శ్రద్ధతో ఇక్కడ ఉన్నటువంటి ఇక హనుమాన్ జయంతి ఎప్పుడు కూడా ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతోంది. ఇంతవరకే కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఎక్కడ జరగలేదు. ఎంతో ప్రశాంతంగా అద్భుతంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని ఇక్కడ కొలుస్తూ ఇక్కడ ప్రజలు కూడా ఎంతో ఉన్నతంగా కూడా ఇక్కడ మన ప్రాంతం వెనుకబడిపోయి ఇక్కడున్న ఇంటి ఆడపడుచులందరినీ కూడా అసలుకి పిలుచుకో రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూసాం. వలసలు ఇవన్నీ కూడా కట్టకట్టలాడి ఈ యొక్క దేవనకొండ మండలంలో కనీసం ఏదైనా ఒక పండగకి అందరినీ ఆడపడుచులందరినీ ఇంటికి పిలిపించుకొని ఏదైనా సెలబ్రేట్ చేసుకుందామనే పరిస్థితి లేకపోయా. కానీ ఈ యొక్క హనుమాన్ జయంతితో ఇది ఒక వేసవి కాలంలో ప్రతి ఏడా జరుగుతోంది కాబట్టి ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా ఆడపడుచులందరినీ పిలుచుకొని వడిబియ్యం పెట్టుకొని ఈ యొక్క మన రాయలసీమ సంప్రదాయమైనటువంటి ఈ యొక్క వడిబియ్యాన్ని కూడా ఇక్కడ ఎంతో ఉత్సవంగా జరుపుకొని ప్రతి ఒక్క ఇంట్లో ఇక్కడ సంబరంగా చేసుకునే ఒక పండగ ఈ యొక్క చెన్నకేశవ ఆంజనేయ స్వామి తిరునాళ. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రతి ఏటా దర్శించుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క పొట్లపాడు గ్రామ ప్రజల తరపున మీ అందరం కూడా వినియోగించుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఏటా కూడా 3 రోజులు ఈ యొక్క ఉత్సవం జరుగుతోంది. నిన్న పల్లకి సేవ జరుగుతూ ఉండే అంటే ముందు రోజు పల్లకి సేవ జరుగుతుంది. ఈరోజు హోమము మరి తేరు లాగుట, మరుసటి రోజున వసంతోత్సవం కూడా జరుపుతూ ప్రజలు ఆనంద ఉత్సాహాలతో ఇక్కడ ఈ యొక్క శాంతియుతంగా ఈ యొక్క తిరునాళ్ళని ప్రతి ఏటా సెలబ్రేట్ చేసుకుంటారు.
హనుమాన్ జయంతి పురస్కరించుకొని కర్నూలు జిల్లా గూడూరులో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జిల్లా సంయోజక్ రాజేష్ పాలేగర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. రాజేష్ పాలే, కోడుమూరు సంయోజక్ శివశంకర్, బీజేపీ మండల అధ్యక్షుడు మల్లేష్ నాయుడు, గోరక్ష ప్రముఖ్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్ల దేవనకొండ మండలం వెనుకబడిందని సిపిఐ కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని అన్నారు. మండల సమగ్ర అభివృద్ధికి దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో ఉన్నటువంటి కాల సంబంధించిన సాగునీటి నుంచి అందిలేవా కాలం పూర్తి చేసి సకాలం సాగునించడం రైతులు వృద్ధి చెందడానికి అవకాశం లేదంటూ తక్షణమే సకాలం పూర్తి చేసి ఈ 30,000 చిల్లర ఎకరాలకి సాగునీరు అందించాలని, అట్లాగే మెట్ట ప్రాంతమైనటువంటి అటు మంటిపల్ల, లేకపోతే కొండపల్లి, వేటపల్లి, అట్లా కొండగట్టు ఆ ప్రాంతాలన్నిటి కూడా లిఫ్ట్ ద్వారా అవసరమైతే నీరు అందించి అందిన నీరు అందించి ఆ గ్రామాలను అభివృద్ధి చేసే దానికోసం కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ కర్నూలు పొడవటి ప్రాంతంలో చేరకుండా పూర్తిగా రోడ్లు అధ్వానం, వ్యవసాయ రంగం అధ్వానం, వైద్య రంగం అధ్వానం, ఎక్కడ కూడా ఇక్కడ దేవనకొండ మండలంలో ఉన్నటువంటి వైద్యానికి సంబంధించి చిన్నపాటి పాము దొరికినా, తేలు దొరికినా కూడా ఇక్కడ వైద్యం అందించలేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే దీన్ని మార్చి ఆరోగ్యాన్ని పెంచడానికి కోసం 30 పడకల ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేసే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి సందర్భంగా ఆ వైపున మండలంలో ప్రధానమైనటువంటి నగరాలు, గ్రామాలు, పెర్రేకల్లు, అట్లాగే పీకోటకొండ, గుల్లకొండ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించడం ద్వారా ఆయా ప్రాంతాల దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకి వైద్యాన్ని దగ్గరికి అందించడం కాబట్టి వైద్య రంగాన్ని కూడా పూర్తి చేయడానికి కోసం, అట్లాగే ఇక్కడ దేవనకొండ మండలానికి సంబంధించి డిఎన్జీ హాస్టల్ గతంలో ఉండింది. ఇప్పుడు ఆ హాస్టల్ ఉందో లేదో తెలియదు. ఆ హాస్టల్కి సొంత భవనం లేదు. పిల్లలు హాస్టల్లో చేరడానికి కూడా, ఎందుకంటే గదులు లేవు కాబట్టి చేర్పించడానికి తల్లిదండ్రులు కూడా సుముఖంగా లేరు కాబట్టి సపరేట్గా బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఒక 2 హాస్టల్, ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఒకటి, డిఎన్జీ హాస్టల్ ఒకటి, బీసీ హాస్టల్ ఒకటి, ఒక 2 హాస్టల్. ఇక ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా గుండ్లకొండ నుండి బేతపల్లి రోడ్ల మరమ్మతు పనులు మొదలు పెట్టడం పట్ల కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బీజేపీ ఉపాధ్యక్షుడు బడేసాబ్, ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల కిరణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పి కోటకొండ క్రాస్ వరకు రోడ్డు వేయడం కోసం కూడా కృషి చేశామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు బంటుపల్లి ఆచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కౌలుట్ల భాషా తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని దేవనకొండ మండలంలో బేతపల్లి టు గుడిమిరాల, గుండ్లకొండ మరి గత 16 సంవత్సరాలుగా ఇక్కడ ఎటువంటి నాయకుడు మరి ఇక్కడ ఉన్న రోడ్ల దుస్థితిని పట్టించుకోలేదు. ప్రభుత్వాలుగా మారినా కూడా ఏ ప్రభుత్వం మరి ఇక్కడున్న మరి ప్రజలను పట్టించుకోలేదు. మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామాల్లో సిసి రోడ్లు కావచ్చు, మరి తార్ రోడ్లు కావచ్చు, ఎప్పుడైతే
రోడ్లు తిరగడానికి అనుకూలంగా ఉంటాయో అప్పుడు అభివృద్ధి అదే పెరుగుతుందని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆలోచనతో ప్రతి గ్రామంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద మరి ఇప్పుడే దాదాపుగా దేవనకొండ మండలంలో 6 రోడ్లు కంప్లీట్ అయినాయి. మరి ఇంకా 9 రోడ్లు శాంక్షన్లో ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామంలో ఆవాస్ యోజన కింద ఇళ్ళు అయితేనేమి, జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు అయితేనేమి, ఈరోజు రోడ్లు అయితేనేమి మరి 16 సంవత్సరాలుగా ఎటువంటి ప్రభుత్వాలు మారినా కూడా ఏ నాయకుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద నరేంద్ర మోడీ గారు ఇక్కడ మరి బేతపల్లి టు గుండ్లకొండ వరకు రోడ్ను మరి శాంక్షన్ చేశారు. ఇప్పుడు మన కాంట్రాక్టర్లు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. మరి ఇంకా దేవనకొండ మండలంలో చాలా గ్రామాల్లో మరి ఈ రోడ్ల వసతిని ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు తీర్చిదిద్దుతారని ప్రజలు విశ్వాసం పొందుతున్నారు, నమ్మకం ఉంచుతున్నారు. ఇందుమూలంగా మరి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి 2014 ముందు ఎక్కడ కూడా రోడ్లు అనేటివి లేవు, లైట్లు అనేటివి కూడా లేవు. నరేంద్ర మోడీ గారు ఈరోజు రోడ్ల గురించి నిత్యం ఇది ఇక్కడ అంత వ్యవసాయ ఆధారిత భూములు, నిత్యం ఇక్కడ పంట పొలాలు పండించుకొని ఎప్పుడు ఇదే మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మార్గంలో దాదాపు 10 కిలోమీటర్లు గంట సేపు నడపాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోడ్లు ఉండడం వలన టైం కవర్ కావడం జరుగుతుంది. ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండా క్షేమంగా తను పండించుకున్న పంటను క్షేమంగా మార్కెట్ చేర్చుకొని అమ్ముకునే సౌభాగ్యాన్ని నరేంద్ర మోడీ గారు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. జర్నలిస్టులపై దౌర్జన్యం చేసిన సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తుల శ్రీనివాస్కు స్థానిక జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిని కలిసి సబ్ రిజిస్ట్రార్ విషయంలో పోలీసు అధికారులు అనుసరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. కాగా విచారణ చేయించి తగిన న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. విలేకరుల పట్ల సంవిధానం మానుషులు ప్రవర్తించింది. పట్టణ పోలీసులు ఇన్స్పెక్షన్ వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేస్తుంది. ఇది కూడా మాకు స్టేట్ ప్రేమించి పెళ్లి తీసుకొని వదిలేశాడని భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో చోటు చేసుకుంది. తన భర్తను అతని కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి తన నుంచి దూరం చేశారని బాధిత మహిళ ఆరోపిస్తుంది. తన భర్త ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని వేడుకుంటుంది. నా పేరు మనుష, నా భర్త పేరు సంపత్, కోలేటి సంపత్. నా పేరు కుక్కల మనుష. మేము గత 5-6 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. మే 5th రోజు మేము పెళ్లి చేసుకున్నాం సూర్యాపేటలో. చేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా బతికినాం. మేము మంచిగా ఉంటుంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిగా వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ లేకుండా మేము బతుకుతుంటే ఎవరో వాళ్ళ శ్యామ్ అని వాళ్ళ అన్నయ్య, ప్రకాశం వాళ్ళ బాబాయ్, ఇంకా కృష్ణారెడ్డి మమ్మల్ని విడదీయాలని చూసి ఇప్పుడు అబ్బాయిని కష్టపెట్టి ఎక్కడికో పంపించేసారు, కిడ్నాప్ చేసారు. ఇప్పుడు అబ్బాయి నాకు కాకుండా పోయిండు. నాకు అబ్బాయిని ఖచ్చితంగా నన్ను అబ్బాయిని కలపాలని కోరుకుంటున్నా. నా జీవితం మొత్తం వాళ్ళే నాశనం చేసిరు. వాళ్ళు ముగ్గురే విడదీసి ఎప్పటికైనా అబ్బాయి నాకు ఆడికి వస్తానన్న నమ్మకంతో ఇక్కడే కూర్చున్నా. నేను అబ్బాయిని నన్ను కలుపుతానని అనుకుంటున్నా. నిన్న కూడా స్టేషన్ దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు అబ్బాయి. అప్పటి నుంచి ఎమ్మటే నేను పిటిషన్ ఇచ్చేసి నేను వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇటు వీళ్ళ సపోర్ట్ లేదు. ఆ అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. నేను ఆ అబ్బాయి కోసమే చూస్తున్నా. నాకు న్యాయం చేయండి, అబ్బాయిని నన్ను కలపండి, అబ్బాయి నా దగ్గరికి వచ్చేలాగా చూడండి.
స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు పిటిషన్ తీసుకున్నారు. సరే చేస్తామమ్మా అని అన్నారు. నిన్న వెళ్తే నిన్న కూడా లేరు, ఇందాక వెళ్ళినా కూడా ఇందాక కూడా లేరని చెప్పారు సారు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి మళ్ళీ ఇక్కడే కూర్చున్నా 2 days నుంచి. ఈ ఊరు పెద్ద మనిషి మేము కలిసిన తర్వాత అప్పుడు మంచిగా మాట్లాడారు. తర్వాతకి అబ్బాయిని మాట్లాడిపించి అబ్బాయితో అన్ని మాటలు చెప్పించి విడదీసిరు మమ్మల్ని. అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టిరు చాలా, ఇలా చెప్పు అలా చెప్పు అనేసి. అబ్బాయి కూడా వద్దనేలాగా చేసిరు. అబ్బాయిని కూడా వద్దనేలా చేసి నన్ను అబ్బాయిని విడదీసి ఎక్కడో దాచేసిరు. ఇప్పుడు నేనే దాచేసిన అని చెప్తున్నారు వాళ్ళు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మల్లికార్జున రైస్ మిల్లులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 7.5 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. మిల్లు నిర్వాహకుడు సింగిరికొండ రామాంజనేయులు, ఆపరేటర్ ఆవుల క్రాంతి కిరణ్పై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని సివిల్ సప్లై గోదాంకు తరలించారు. కొంచెం క్లారిటీ అవన్నీ కావు, అవన్నీ గుడ్లకు వస్తాయి. ఆయన తీసుకుంటారు ఫార్మాలిటీ ఆయన రోడ్డు పెడితే మమ్మల్ని తీస్తావా? దేశానికి అన్నం పెట్టే రైతన్నకు బాసటగా నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనని పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ అన్నారు. పాలకుర్తి మండలం పాలకుర్తిలో రైతు రచ్చబండ నిర్వహించారు. మందని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు, షాప్ మాజీ చైర్మన్ మక్కాన్ సింగ్, రాజ్కో ఠాకూర్ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రైతులను కలుస్తామని ఆయన తెలిపారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి గ్రామంలో మాజీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాప్ చైర్మన్, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్నా అంటే నేనున్నా అంటూ ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ పాలకుర్తి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల దగ్గరికి వచ్చి వారి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు వెనుకట పెద్ద మనుషులు చెప్తా ఉండే, ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. మరి వాళ్ళ రైతులను అరిగోస పెడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి అనే విధంగా ఇద్దరు కూడా ఒకటైపోయి ఒకతాను గుడ్డలుగా రైతుల విషయంలో చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ సభ సాక్షిగా ఏదైతే రైతులకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందో ఈ డిక్లరేషన్ మొత్తం కూడా ఇవాళ రైతు కూలీలకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే 2 లక్షల రుణమాఫీతో పాటు ఏదైతే ఉపాధి హామీ కూలీలకు ఇప్పుడు డబ్బులు పడతలేవని చెప్పి వాళ్ళ పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారో ఆ కూలీలందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి 12,000 రూపాయలు, కౌలు రైతులను ఇవాళ కాయకష్టం చేసేది కౌలు రైతులు, ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి దొరలకేమో రైతు బంధు పేరుతోటి లక్షల రూపాయలు వేస్తూ ఇక్కడ కూలీలు చేసేటువంటి రైతులకు కనీసం వాళ్ళను మనుషులుగా కూడా గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే
కౌలు రైతులకు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తూ వారిని కూడా రైతులుగా గుర్తించేటువంటి చేస్తామనేటువంటి డిక్లరేషన్. అదేవిధంగా గెట్లకాడ లొల్లులు చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా కేవలం ఆ రోజు పారిపోయిన దొరలందరికీ మళ్ళీ తిరిగి భూములు ఇచ్చే విధంగా తీసుకొచ్చినటువంటి ధరణి వెబ్సైట్ను కూడా ఎత్తివేసి ఇక్కడ స్థానికంగా మోక మీద ఎవరైతే కష్టపడతారో వారి పేర్లు నమోదు చేసే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామనేటువంటి విషయం. అదేవిధంగా రైతులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చెప్పడానికి రైతు కమిషన్ ఏర్పాటు చేసే విషయం అనేక విషయాలను ఇవాళ వీళ్ళతో చర్చించడం జరిగింది. పెరిగినటువంటి ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విషయంలో ఇవాళ పెన్షన్ల విషయంలో డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రజలు విసిగిపోయి ఇంతకుముందు ఒక తల్లి చెప్పడం జరుగుతూ ఉంది. చాలా వ్యతిరేకంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి పట్టం కడతామని చెప్పి ముక్తకంఠంతో నినదించినందుకు పాలకుర్తి గ్రామ ప్రజలందరికీ చేతులు జోడించి సవినయంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయాల్లో ట్రైనీ ఐఏఎస్ పేరిట తనిఖీలు, యువతి మరో 3 అరెస్ట్. నా భర్త ఆచూకీ చెప్పండి, అత్తింటి ఎదుట బాధితురాలి ధర్నా. ఘనంగా హనుమాన్ రథోత్సవం, ప్రధాన వీధుల గుండా ఊరేగింపు. సూర్యాపేట పోలీసుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు, విచారణ జరిపి తగిన న్యాయం చేశానని హామీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.